అమిత్ షా గారి కామెంట్స్ని ఎలా చూడాలి? ఫస్ట్, బలవంత బ్రాహ్మణత్వం అని ఒక సామెత ఉంటుంది. బలవంతంగా బ్రాహ్మణత్వం తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగా చూడండి, మోహన్ బాబు గారి సినిమా ఒకటి ఉంటుంది, దాంట్లో అది ఎంత ఇబ్బంది పడతారో అలాగా అక్కర్లేని పొత్తు కోసం అర్రులు చేస్తున్న వాళ్ళకి అన్నది భ్రమ కల్పించే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపుతున్నారో అంటే అక్కర్లేనుడికి ఇది కావాలని ఎంఫసైజ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ పర్యవసానాలు అలాగే ఉన్నాయి. ఊరికే గాబరాబడి ఢిల్లీ వెళ్ళగానే ఇంకేదో చంద్రబాబు నాయుడు గారిని ఆలుబతిమాలినట్టుగా బిల్డప్లు ఇచ్చి రాసిన రాతలకి ఈ వీకెండ్ కామెంట్స్ ఇవాళ రాస్తున్నట్టు చూడండి హెడ్డింగ్లు ఏముంటున్నాయి? నరేంద్ర మోడీ తప్ప ఇంకోళ్ళు లేడా? గతంలో ఇలాగ వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళందరూ ఎగిరితేనే టీ షర్ట్లు వేసుకుని ప్రకాష్ జయదేవకర్ అలాంటి వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఏం జరిగాయో రాయమనండి, అవన్నీ రాయమనండి. సేమ్ ఇలాగే విన్యాసాలు చేస్తే నరేంద్ర మోడీ గారు అమిత్ షా విషయంలో ఏం జరిగిందో వాళ్ళకి బాగా తెలుసు. అలాగే ఇప్పుడు కూడా తెలుసుకోకుండా ఆవేశపెడితే ఇక్కడ ఉన్నవాడిని పంపు కొట్టుకుందాం అని చెప్పి ఒరిజినల్ వాడి మీద డామినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ రాసిన రాతలతో వాళ్ళు ప్రభావితం చెందుతారన్న అపోహలోను భ్రమలోను తెలుగుదేశాన్ని నుంచి వాస్తవానికి దగ్గర కానివ్వకుండా చేస్తున్నారు తెలుగుదేశానికి. ఇది ఛాలెంజ్. సో నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఏం మాట్లాడలేదు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏం మాట్లాడతారు సార్? వెళ్ళాలా సార్? మీకు మాట చెప్పనా, 15 రోజులు నేను చెప్పాను చూడండి, 15-20 రోజులు బట్టి వాళ్ళందరినీ మనం రాస్తున్నారు. నాని మనకి ఇలా లేకపోతే దిక్కు లేదు, మన బతుకు తెల్లారిపోయింది, మనం జాగ్రత్తగా ఉండాలని. ఎందుకు ఈ కేసులు దాని యాక్ట్? మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, గతంలో నడ్డాని అమిత్ షాని కాదు మీరు చెప్తుంది ఢిల్లీ టూర్ పొత్తులు కాదు. అందుకే ఇక్కడ ఏమని ఛార్జ్ షీట్. ఇప్పుడు సార్ ఒకటి గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే శుక్రవారమే కదా, ఇదే కదా ఏడిపించింది. ఇప్పుడు సోమవారం నుంచి లక్షవారం లోపున తర్వాత అన్ని గంపగొత్తగా ఒక ఛార్జ్ షీట్ కింద వచ్చి ఒకేసారి విచారణకి రండి అని శుక్రవారం ఖాయమైంది. దానికన్నా ఇప్పుడు సోమవారం ఇన్నర్ రింగ్ రోడ్డు, మంగళవారం స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నిటికీ రోజుకి సిఐడి పిలుస్తుంది అనుకోండి కోర్టులోను. షెడ్యూల్ అంతా సోమవారం నుంచి లక్షవారం దాకా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఇంక ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎక్కడ ఉంటుంది? సో పొత్తులకు సంబంధించిన చర్చ లేదు కాదు. అందుకే మీరు ఇప్పుడు మరి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తులపైన క్లారిటీ వస్తుందంటే ఏమని వస్తుంది? నేను పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నాను ముందుకి, తర్వాత ఇవన్నీ లోపట. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది అదే సార్. తెలంగాణలో ఏమైంది? జడ్పీటీసీ ఎంపీటీసీ ఏమైంది? బైకట్ చేశారు. అలాగే ఏదో వస్తుంది. మీకు ఇందులో ఒక హిడెన్ ఎజెండా కనబడుతుందా మీకు? ఏంటది? ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో అతిరథ మహారథుడు, ఎక్కడో గుమ్మలంగా ఉన్నాడు. ఒకప్పుడు అందరూ భయం పడిపోయి కొట్టేసాడు, చంపేశాడు, పొడిచేసాడు అని. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు డీజీపీని సిఎస్లు మారుస్తారు కదా. వన్ ఆప్షన్ అదే. అయితే ఆయన డీజీపీకి వస్తాడా? వస్తే ఆయన అక్కడ ఉన్నప్పుడే రోజు ఒకళ్ళని ఎత్తేస్తున్నారు, ఆయన మరి కార్యకర్తలుగా మారిపోతున్నాడు అనేది ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన కోప్పడి ఆయన పక్కన పెట్టేశారు అనేది వచ్చింది. వీళ్ళకనుగాను ఇవన్నీ ఊహించండి ఒకసారి. మామూలుగానే భయస్తులు. పవన్ కళ్యాణ్ వస్తే కానీ ధైర్యం రాలేదని వాళ్ళే చెప్పారు, ఈయన కూడా చెప్పాడు. ఆ తదనంతరంలో ఇప్పుడు నిజంగా భయం పెట్టేవాడు వస్తే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఏంటంటే పొత్తులపైన మీరు జాగ్రత్తగా కామెంట్స్ చేయకండి అని. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈ టోటల్ మడతెట్టేసి కార్యక్రమం నడుస్తున్నప్పుడు పొత్తులు అని ఏదో పెద్ద పెద్ద పదాలు వాడకండి, నాకే దిక్కులేదు. ఇప్పుడు తెలుగుదేశం కొంత రికార్డింగ్ డ్యాన్స్ జాగ్రత్త చూడండి ఏం జరుగుతుందో. ఎక్కడ సార్ ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు ఆడడానికి వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్తారు? ఏదేదో తుంటి కొడితే పొలరాలని ఊరు మంగళం మీద పడిందని ఆయన పొత్తులకి వెళ్ళబెట్టాడు. అసలు వాట్ వే ఈస్ కనెక్టెడ్ విత్ పొత్తులు? ఇండియాలో చేరతానని సార్ మీకు మాట చెప్పనా, 175 నియోజకవర్గాలు 151 గెలిచారు. తెలుగుదేశం ఆయనలో 45 నియోజకవర్గాలు, 18 నియోజకవర్గాల దగ్గర లాస్ట్ 3 టర్మ్స్ నుంచి గెలవని. వీళ్ళ ఉదంతం వేసేసి ఆయన ఉదంతం దయించి కంపేర్ చేయకండి. సో డెఫినెట్గా వీళ్ళు బెట్ ఎంత అని మహా అయితే అదేదో పొరిగి ఎంతవరకు అంటే 120 స్థానాలకి ఛాలెంజ్ చేసేంత స్థితి ఇవాళ తెలుగుదేశంది. మిగిలినవి అంచేత పొత్తు వీళ్ళకి అవసరం ఉంది, ఇంకోళ్ళందరికీ అవసరం ఉందని బలవంతంగా చెప్తున్నారు. నో వే. సో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పిలవలేదు, లోపలికి పిలవలేదు. ఆయన 5 నిమిషాలే మాట్లాడారు. సాల్వ్ వాళ్ళకి చెప్పిన ఫోటోలు అవన్నీ తిరుగుతున్నాయి సార్. చూడండి లేచల్ వెళ్ళిపో అని చెప్పారు. రాజకీయాలు వీళ్ళు మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వస్తే నీకు 11 రాజ్యసభలు ఉంటాయి, ఫ్లోర్ మేనేజ్మెంట్కి అవకాశం మాకు ఇవ్వు అని అమిత్ షా అటలో అడుక్కుంటారు. ఆయనకే ఉంది. సరే ఇప్పుడు ఒక వీటో పవర్ అన్న దాని గురించి ఎప్పుడైతే ప్రయత్నిస్తారో ఆ వీటో పవర్ కాంకర్ చేసేదాకా మీకు నేను ఒక చిన్న కంపారిజన్ చెప్తాను సార్. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు తెలియంది కాదు, సీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్. ఆ మొనాటమీని బ్రేక్ చేసి నేనే చీఫ్ మినిస్టర్ అని స్టార్ట్ చేసిన ఉదంతం వారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. ఆయన అంశలో పుట్టిన కొడుకే కదా.
ఇక్కడ ఈయన ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఇట్ మే బీ కాంగ్రెస్, ఇట్ మే బీ బీజేపీ డౌన్ సైజ్ చేసుకుని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లకి ఆంధ్రప్రదేశ్ని ఎలా ప్రిపేర్ చేశాడు చూడండి. త్రూ రాజ్యసభ శాసించేస్తాయి కదా. అదర్వైజ్ అంచేత ఎప్పుడైనా సరే ఎన్డీఏ కన్వీనర్లను, ప్రధానమంత్రిని ప్రతిష్ఠించాం, రాష్ట్రపతిని ప్రతిష్ఠించాం అని హరికథలు చెప్పడం కాదు. రాష్ట్రం తరఫున మనకి రిప్రజెంటేషన్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏం చేసాం అన్నది సమాధానం. అది చేయలేపారు కదా. సో ఈ ఆఫ్ కోర్స్ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎవడున్నారు, ఎక్కడున్నారు? 72 మంది పైచీలకన్నా రాజ్యసభలకు పంపించిన తెలుగుదేశంలో పనికొచ్చిన వాడు కనబడుతున్నాడు. పైగా టీడీపీ ఎవరినైనా రాజ్యసభ పంపించిందంటే తర్వాత పార్టీ మారుతారు వాళ్ళు. వాడు సభకు నమస్కారం అని ఇలా వెళ్తాడు. అది ఎందుకో మరి అది సంప్రదాయం కంటిన్యూ అవుతుంది, చాలా మంది మారారు. సాంప్రదాయం ఏంటి సార్, అక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి, లోపు బయట ఉంటుంది, ఎవడు లెక్కలు అడివే. ఇప్పుడు నేను పార్లమెంట్ దీంట్లో ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి, గల్లాజీదేవి గారు. మోర్ దెన్ 25% కార్పొరేట్ సెక్టర్స్ నుంచి ఉన్న వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఉంటున్నారు రాజ్యసభలో. ఎస్. సో ఎప్పుడైతే మీరు కార్పొరేట్ సెక్టర్స్ నుంచి ఎప్పుడైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వస్తారో ఆబ్వియస్గా ఏముంటుంది, వాళ్ళకి సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ ఉంటుంది. ఇవాళ ఏదో బ్యాంకుల నుంచి ఏముండదు, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళ కంపెనీ కూడా బ్యాంకుల నుంచి లోన్లు ఎత్తేస్తారు. 1000 కోట్ల ప్రొఫైల్ అండి ఎంపీ. ఇప్పుడైనా గుర్తుంచుకోండి, రాజ్యసభ అయినా దీనిదైనా 10,000 కోట్లు వాళ్ళ టెన్యూర్లో, ఐదర్ బ్యాంక్స్ ఆర్ ఎనీథింగ్. సో ఈ 10,000 కోట్ల ప్రొఫైల్ని జస్టిఫై చేసుకోవాలంటే అందులో సొంతం లేకుండా ఉండదు కదా. ఒక నిజమైన నిలకడైన రాజకీయాలు చేసేవాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు రాజ్యసభలకు కానీ పార్లమెంట్లకు కానీ? ఇలా వేల మీద లెక్కట్టచ్చు, వేల మీద కూడా లెక్కట్టలేదు. సో ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయినట్టు, ఎందుకు వాళ్ళని కలవలేదు? ఏముంది సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు వెళ్ళారు. కాదు ఈయన కలవలేదంట కదా అసలు రాజకీయాలు మాట్లాడుతుంటే. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవరిని కలవలేదు? మోడీ గారిని కలిసినప్పుడు 5 నిమిషాలు టైం ఇచ్చారంట. మరి ఇంకేం నరేంద్ర మోడీ అనుకున్నారా? పార్లమెంట్ సెక్షన్స్ నడుస్తున్నాయి సార్, పార్లమెంట్ సెక్షన్స్ ఒక పక్కన నడుస్తూ బడ్జెట్ డిస్కషన్స్ నడుస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రిపరేషన్లో రేరెస్ట్ ఫెనామినా ఒక ప్రధానమంత్రి ఒక చీఫ్ మినిస్టర్కి గంటన్నర సేపు మాట్లాడారు అనేది వార్త, 35 నిమిషాలు ఆయనతో కూర్చున్నారు అనేది వార్త ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చింది. ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన వార్త 5 నిమిషాలే పిలిచి జస్ట్ ఆయన రాజకీయాలు 2 నిమిషాలు టైం ఇస్తే చాలా ఎక్కువ. వీళ్ళకి వెళ్ళి ఆవుయాసాలు చదవడానికి ఉండదు కదా. నేను హైటెక్ సిటీ కట్టాను, నేను సైబరాబాద్ నిర్మాణ రూపకర్త, మీరు చెప్పిన అంత ఇంట్రడక్షన్లు ఉండవు కదా. 4 రూపాయలు అడుక్కోవడం ఆయన జగన్మోహన్ రెడ్డి. అంతకని ఇంకేంటి, రాష్ట్రానికి ఏదో 4 రూపాయలు ఇవ్వండి సార్, ఉన్న సంక్షేమం ఏదో చేసుకుంటారని మాట్లాడతాడు. ఇంకా అంతకనే ఉంటుంది ఆయనకి డైలాగ్. స్టిల్ మీరు పొత్తులకు సంబంధించిన 2014 కాంబినేషన్ ఉండదని బిలీవ్ చేస్తున్నారా? నేనా 2014 కాంబినేషన్ ఏం లేదు, నాకు అంతా విలీనమే కనబడుతుంది. మీకు ఇప్పుడు మీకు ఒకటి చెప్పరా సార్, ఒక పార్టీ ఒక ఫ్రేమ్లో కనబడాలి అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా తీసుకోండి, వాళ్ళతో ప్రజల కనెక్టింగ్ అన్నది ఎక్కడైనా కనబడుతుందో మీకు చూడండి. ఎన్సీపీ ఇది రాక్షస పాలన, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని సింగిల్ పాయింట్ ఎజెండా. ఇందులో ప్రజలేరి ప్రజాస్వామ్య ఎబ్రివేషన్ ఏంటి సార్, ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు. ఇందులో ప్రజలు ఎక్కడైనా కనబడుతున్నారు మీకు అపోజిషన్ పార్టీల తరఫున? సింగిల్ పాయింట్ ఎజెండాలని వై ద హెల్ దే విల్ ఎంటర్టైన్. సో పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజే ఢిల్లీకి పిలుస్తారు అనుకున్నారు, ఇప్పుడు వరకు వెళ్ళలేదు ఆయన, రేపు వెళ్తారు. అంటే ఆఖరికి తెలుగుదేశం దౌర్భాగ్య స్థితి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళేదాకా బీజేపీ పొత్తులో ఉంటానో ఉండో అన్న కన్సిడరేషన్ కనీసం మెర్సీ కూడా ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఈస్ బీన్ హ్యూమిలియేటెడ్. నేను లక్షలు చెప్పా, ఒక ఎన్డీఏ కన్వీనర్ ప్రధానులు ప్రతిష్ఠించినంత స్థాయి అని చెప్పారు, రాష్ట్రపతులను ప్రతిష్ఠించినంత స్థాయి అని చెప్పిన వాళ్ళకి ఎన్డీఏ వాళ్ళు దేకనైనా దేకట్లే. మనం పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి రాత్రి 11:30 దేనికేం అడుగుతున్నా, వీళ్ళు మళ్ళీ పొత్తులను కవరింగ్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చి రావడం, మీరు గతంలో ఎవరు మా పురంధేశ్వరమ్మ స్టాంపు బెల్ల ఏదో రిలీజ్ చేసింది వెంటనే, నేను ఆ రోజు నడ్డాన్ని కలిసారు, తర్వాత అమిత్ షాని కలిసారు, రాగానే జూలైలో కలిసినట్టుకున్నారు. జూలైనా ఆగస్టు ఇప్పుడు కలిసారు, సెప్టెంబర్లో ఎత్తేసారు మనోడిని. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి, రావడం ఇక్కడ ఏమన్నా వేసారు, అయ్యారు కలిసి రాగానే ఏమన్నా. ఓకే, మీరు గమనిస్తున్నారా? ఇవి క్రానికల్ ఆర్డర్లో గమనించండి మీరు. సో ఎప్పుడైతే ఒక నెత్తికి చుట్టుకుంటుందో, సో ఏమని చేస్తున్నారని తెలిసి వెళ్ళి కలిసి వచ్చారనుకుంటారా? ఏమన్నా కాదు, ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తుంది అదే సార్. ఫ్రమ్ మండే టు థర్స్డే ఇఫ్ ఈస్ బీన్ కంటిన్యూస్లీ నీడ్ టు బీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్ సిఐడి ఎంక్వైరీకి వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, ఎలక్షన్ ఏం చేస్తారు? అంతే కదా, ఎలక్షన్ ఏం చేసుకోవడానికి అంత టైము లేదు కదా, దానికోసం ప్రసారం కోసం పోతున్నారు. ఎలాగో క్యాంపెయిన్ కదా, పొలిటికల్ పార్టీకి రోజు కోర్టులు తిప్పుతున్నారు అనేది కూడా క్యాంపెయినే కదా. అంత సింపతి వస్తే మొన్నటికే రావాలి కదా, ఇప్పుడు వస్తుందేమో, ఎందుకు రాదు ఏమో సార్. మీకు ఒక మాట చెప్పనా సార్, ఒక 2 విషయాలు చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై, జాగ్రత్తగా గమనించండి, ఈజ్ నాట్ మెట్ అమిత్ షా, అవునా కదా? కలిశారు అని కొంతమంది కలవలేదు,
వాస్తవం మాట్లాడుకుందాం. అమిత్ షాని కలవాల్సిన అవసరం ఎందుకు లేదు? వెన్ ఇఫ్ హీ టేక్స్ ఎ కాల్ టు డూ వాట్ హీ ఫీల్స్ లైక్, అక్కడ అమిత్ షా కలవాల్సిన లేదన్నప్పుడు అమిత్ షా కూడా ఏమని ఉంటాడు, చీఫ్ మినిస్టర్ నా దగ్గరికి రాడు, నన్ను అడగడు. ఇఫ్ హీ టేక్స్ ఎ కాల్, ఎందుకంటే నేను గతంలో మీ దగ్గర నేను విశ్లేషించా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈజ్ రెడీ టు సర్వ్ నోటీస్, ఫెమా వైలేషన్స్ ఆర్ బీన్ అట్రిబ్యూటెడ్, వాళ్ళు దేర్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇఫ్ ద సర్వ్ నోటీస్, వాట్స్ దేర్ ఆన్సర్ సార్? ఒకవేళ పొత్తు పెట్టుకోవాలంటే ఇదో ఇలా జై, విలీనం జై, ఇన్ని సీట్లు ఈ బార్గెనింగ్ ఉంటుందా బీజేపీతో? బార్గెనింగ్ ఏంటి సార్, దే ఆర్ అట్ ద ఎండ్. ఇదే అలా తెలంగాణ ఎలక్షన్లు చెప్పారు కదా, 1,00,000 పెట్టి గడవడ పడి ఊరికే జనాలు వేసి ఇంకేటి చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఈ అటు ఇటు నుంచి ఇటు తిరగేసేసాడు అన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఏమైంది? స్టిల్ మాకు వద్దన్నారు. అసలు నిలబడద్దు అన్నారు. మరి జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ సెక్రటరీ అని చెప్పి చిన్నపిల్లని కూడా అమేకం చేసి ఢిల్లీలో తిప్పుతున్నారు. సేమ్ సుజనా చౌదరి ప్రాబ్లం లోకేష్ కూడా ఉంది. ఏంటది? వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాకొచ్చి, సార్ లోకేష్ వెల్ ఎడ్యుకేటెడ్, మాట్లాడగలరు, వాళ్ళు హిందీలో మాట్లాడతారు, హిందీలో మాట్లాడే రావాలని రూల్ ఉందా?